తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ, దేవుని ప్రియులకి, పరిశుద్ధులకి శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ యొక్క శనివారం దినం కూడా మన యథావిధిగా ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే యోవేల్ గ్రంథంలో యోవేల్ ఆయన ప్రవక్త రాసిన చాలా గొప్ప విషయాలు, చాలా సేవకులు కొత్త నిబంధన ఒక అధ్యాయం కూడా ఆధారం ఎత్తుకొని రాసి ఉన్నారు. ఆయన రాసిన విషయాల గురించి చెప్పి ఉన్నారు కూడా. అలాగనే యోవేల్ ప్రవక్త చెప్పారు కదా, ఆ రీతిగానే ఉండని చాలా విషయాలు చెప్పారు. మనం లాస్ట్ టైం కూడా దాదాపు 2వ అధ్యాయంలో 15 వచనాల వరకు చూసాము. ఈ రోజు కింద 16వ వచనంలో ఏం చూస్తామంటే, దాని గురించే రాశారు ఆయన డీటెయిల్గా. అక్కడ కూడా అంటే చివరి దినాల ఇక్కడ ఎలా దీన్ని మనం చూస్తున్నాము అంటే కంపేర్ చేసినప్పుడు ఆయన చివరి ఒక యెరూషలేముకి వాళ్ళు చేసిన పాపానికి ఆయన మారు మనసు తిరగమని ఈయన దగ్గర హెచ్చరిక ఇస్తున్నారు. ఇంకొకటి తీర్పు కూడా చెప్పేస్తున్నారు. మీరు మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా తీర్పు ఇలా చేస్తాను అని యెరూషలేము గురించి చెప్తారు. మన యెరూషలేము గురించి అట్లా చెప్పుకుంటా యేసు ప్రభు అక్కడ రెండో ఒక భూమి ఏమవ్వాలని కూడా అంతము అది కూడా చెప్పేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న భూమి దేని కొరకు ఉంచబడింది? అగ్ని కొరకు. ఆ ఒక దినములు జరగబోయే ఆ ఒక సూచన కూడా చెప్పేస్తారు. ఇక్కడ ఈయన 2 విషయాన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. చాలా గొప్ప విషయం మీరు చూసినప్పుడు ఆయన అందుకంటారు ఆయన, మీరు సీయోనులో బాకా ఊదిరి అని చెబుతూ వస్తూ దానికి ఆ దేశము ఎందుకు వెళ్ళినప్పుడు దేవుని నీతి నెరవేర్చడానికి దేవుడికి ఎప్పుడు ఏముంటుందంట? వైరాగ్యం ఉంటుందంట. 18 వచ్చి చూసినప్పుడు 2:18 యోవేల్ 2:18 చూసినప్పుడు అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. అక్కడ వైరాగ్యం ఉండాలి కదా, 18 పైన కింద ఉందా? అప్పుడు కర్త తమ దేశస్తులు కాక వైరాగ్యం కొండు తన జనుల కడార్చిప్పారు. ఏముంది? రోషము పూని. చదవండి, అది ఏముంది? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని. అంటే దేవునికి తన జనాంగం పైన ఎప్పుడు ఏముంటుంది? రోషం ఉంటుంది. తీర్పు చేయాలన్నా, వాళ్ళని కనికరించాలన్నా, వాళ్ళని తిరిగి రక్షించాలన్నా వాళ్ళ మీద ఆయనకి ఎప్పుడు వైరాగ్యం ఉండేది. ఎందుకంటే ఆయన ఏం చేశారు? వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు. వాళ్ళని ఆయన తన సొంత సొక్కి జనముగా చేశారు. వాళ్ళని కొరకు ఎన్నుకొని వాళ్ళని కొరకు ఎన్నో గొప్ప కార్యం చేసి రక్షించి భూమిలో ప్రత్యేకించి పెట్టుకున్నారు. ఆ జనాంగం మీద ఎప్పుడు ఆయనకు ఒక ప్రేమ ఉండేది, నీతి ఉండేది, న్యాయం ఉండేది. వాళ్ళ ఎల్ల దయ చూపించేది, కనికరించేది, తప్పు చేసి దండించేది. అది కూడా ఆయనకి అన్ని. ఇప్పుడు మనము తప్పు చేసినప్పుడు బిడ్డను ఏం చేయాలా? సేమ్ అలాగా ఆయన పిల్లలంటే ఆ దేశం అంటే, ఆ ప్రజలంటే, ఆ నాయకులంటే చాలా ప్రేమ ఆయనకి. అని చెప్తున్నాడు, నేను ఆ ఒక దేశం కొరకు ఏమంటారు అక్కడ? దేశమును బట్టి రోషము పోని. దేశమును బట్టి. దేశం అంటేనే ఈరోజు భూమిలో అనేక జాతి జనాంగము దేశాలు ఉన్నాయి. అయితే అందరి ఎడలో చెప్పలే ఆయన ప్రేమించిన ఆయన జనాంగం గురించి చెప్తున్నాడు. ఇక్కడ కూడా అది చెప్పేది. ఇప్పుడు ఎవరు ఉన్నారప్పా ప్రస్తుతం అంటే? ఇప్పుడు ఆయన ప్రేమించే జనం మనమే ఉన్నాము. మనకి ఇది వర్ధిస్తుంది. ఆయన ఎంతసేపు ఏం చెప్తున్నాడు చూసినప్పుడు 19వ వచనం కింద,
మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నందునంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. చూడండి, ఇక్కడ మనకు అన్ని ఒక్కొక్క మీనింగ్ ఉంది. ద్రాక్ష రసం అంటే ఏమి, నూనె అంటే ఏమి, రొట్టె అంటే ఏమి, అన్ని మనకేముంది, ఒక్కొక్క అర్థం ఉంది దానికి. అంత ఆత్మీయమైన అర్థాలు ఉన్నాయి. మనం అది అర్థం చేసుకోవాలా. ఏం పంపిస్తాడు అక్కడ? ధాన్యము, ద్రాక్ష రసము, నూనె, తైలం. అదే నూనె రాసింది ఇక్కడ. తైలం అంటే ఏమి? తైలం దేనికి వాడతారు? కాలంలో అభిషేకానికి వాడతారు. అప్పుడు నా జనం కొరకు ఆయన ఏం చేసేది? ఆయన ఇప్పుడు ధాన్యము, ఆహారం అంటే ఏమి ధాన్యం ఏమి ఎత్తుకోవచ్చు? ప్రభు ఒక ఆహారము. ఇంకా ద్రాక్ష రసం ఏంటని గుర్తిస్తుంది? ప్రభు ఒక రక్తము. చూడండి ఎంత అప్పుడు మన కొరకు ఏం పంపించున్నాడు ఆయన? ఆత్మీయమైన ఆహారం పంపించున్నాడు. ఆత్మీయమైన ఏమి అది అభిషేకం పంపించున్నాడు మనకి. ఆత్మీయమైన అవుట్కు అదిలో మనం కంపేర్ చేసుకోవాలా. ఇప్పుడు వాళ్ళైతే లేదు, ప్రస్తుతం మనమే ఉన్నాం. అప్పుడు చూడండి మళ్ళీ చెప్తారు, తూర్పు దిక్కున ఏమంట 20వ వచనం, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికిని పడగొట్టుదును. ఎందుకు పడగొడతారు? అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. మళ్ళా కింద, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. ఇవంతా వస్తుంది. అయితే నువ్వేం చేయకూడదు? భయపడక. ఇవంతా జరిగే పాడు చేసి ఆ రోగం గురించి మాట్లాడారు. మధ్యలో ఒకటి వస్తుంది కదా, పైన వచ్చినప్పుడు ఏందప్ప దేశం గురించి వైరాగ్యం అన్నారు, భక్తి అన్నారు, ఆయన పిల్లలు అన్నారు. తర్వాత వాళ్ళ కొరకు నేను ఆహారం పంపుతా అన్నాడు, ద్రాక్షరసము, అభిషేకం, తైలం పంపుతా అన్నారు. తర్వాత చూసినప్పుడు ఏమి వస్తుందప్ప? దుర్గంధం అన్నప్పుడు అది పాడై చేస్తున్న ఒక తీర్పు చెప్తాడు. తీర్పు ఎందుకు చెప్తారంటే నువ్వు హెచ్చరిక మారు మనసు పొందాలని చెప్తారు ఆయన. చెప్పి కింద చెప్తారు, అయితే దేశమా నువ్వేం చేయకూడదు? భయపడకము. ఎంత బాగా చెప్తాడు దేవుడు. ఏమంటారు? దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. యెహోవా గొప్ప కార్యములు చేశాడు అంటే ఇక్కడ ఆయన జడ్జిమెంట్, తీర్పు చెప్తారు, హెచ్చరిక చెప్తారు. తర్వాత ఆయన కరుణ చూపే దయను చెప్తారు. ఆయన చేయబోయే మేలును చెప్తారు. ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదం చెప్పేస్తారు. అన్నీ చెప్తారు. అందుకే అంటారు కదా, మోషే దగ్గర అంటారు, మీ ఎదుట నేనేం చేశాను? గొప్ప కార్యం, అన్నీ ఉంచాను. ఈ పక్క ఆశీర్వాదం ఉంది, ఈ పక్క శాపం ఉంది. మీరు ఏది కోరుకుందరో అదిదా ఇక్కడ చెప్పేది కూడా. ఇక్కడ జడ్జిమెంట్ చెప్తున్నారు ఒక పక్క, వార్నింగ్ హెచ్చరిక ఇస్తున్నారు ఒక పక్క, ఒక ఆశీర్వాదం ఇస్తున్నారు ఒక పక్క, ఒక ఆత్మీయమైన ఆహారము అన్నీ ఇస్తున్నారు, అన్నీ చెప్పేస్తున్నారు. ఇక్కడ మనం దాన్ని కరెక్ట్గా ఎక్కడ ఏం చేయాలా, మ్యాచ్ చేయాలా. ఇప్పుడు అంటారు కదా, మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఏం చేయండి, దాన్ని బట్టి ఏం చేయాలా, దాన్ని కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. అలాగే మనకు చేసేదానికి ఆత్మ ఇచ్చారు దేవుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, దేశమా భయపడకము, సంతోషించుము, యెహోవా నీ యెడల గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. అది గొప్ప కార్యములు చేస్తాడు. కాకపోతే ఎవరు అర్హులు అయిన వాళ్ళు పొందుకుంటారు. నువ్వు దేవుడి యెడల భయభక్తి కలిగి, విధేయ వినత కలిగి, చెడుతనం విడిచి మారు మనసు పొందితే ఆయన చెప్పిన ఒక దేవుని ఆధారం చెప్పారు కదా, ధాన్యమును, ద్రాక్షరసమును, తైలము, ఆయన దానివల్ల తృప్తి పొందురు. అది ఎవరికి వర్ధిస్తుందో వాళ్ళు తృప్తి పొందుతారు. లేదు నేను చేయను అన్నప్పుడు కింద చెప్తారు ఒక మాట, పశువులారా భయపడకుడి, గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును,
సియోను జనులారా, ఉమ్, ఉచ్చరించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. ఉమ్, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. ఉమ్, వాన కురిపించి ఉమ్, పూర్వమందువలే ఉమ్, తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఉమ్, కొట్లు ధాన్యముతో నిండును. ఉమ్, క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును ఉమ్, గానుగలకు పైగా పొర్లిపారును. మళ్ళీ కింద మీరు కడుపారా తిని తృప్తి పొంది ఉమ్, మీ కొరకు వింత కార్యములను జరిగించిన ఉమ్, మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు ఉమ్. నేను పంపిన మిడతలను, ఆ, గొంగలి పురుగులను, ఆ, పసర పురుగులను, ఉమ్, చీడ పురుగులను ఉమ్, అను నా మహా సైన్యము ఉమ్, తీసివేసిన సంవత్సరముల పంటను ఉమ్. మీకు మరలా నెత్తును. చూసారా ఇక్కడ ఎందుకు ఈ నాలుగు నాలుగు చెప్పారు? చీడ పురుగులంట, పచ్చర పురుగులంట, గొంగలి మిడతలంట, గొంగలి అంట, నాలుగు చెప్పేసి ఇది ఏమి చెప్తుంది తెలుసా దేవుడు? నా మహా నా సైన్యము ఏమన్నారు అక్కడ? అను ఆ, నా మహా సైన్యము. నా మగా సైన్యం. ఎందుకు నా మగా సైన్యము అని చెప్తారు ఇక్కడ? అంటే ఈ నాలుగు పురుగులు గురించి హిస్టరీ, దాన్ని కొంచెం చరిత్ర చూస్తే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క స్వభావం చూస్తే, ఈ నాలుగు ఒకటే తిన్నదంట. ఇది నాలుగు ఏది ఒకటిని తిన్నదంట. ఒకటి ఫస్ట్ తినేది లేత ఆకుకూర తిని వెళ్ళిపోతాయంట. ఇంకా కొంత వచ్చేది ఆ రెమ్ములు, ఆ స్టెమ్ అది ఉంది కదా, అవి తింటాయంట. ఇంకా కొంత వచ్చి ఆ పట్ట ఉంది కదా, చెట్టు పట్ట, ఇది అది వరకు తింటాయంట. గొంగలి పురుగు. ఇంకా కొన్ని వచ్చి కింద వేరు తింటాయంట. అంటే నాలుగు విధమైన ఒకే చెట్టే, అయినా ఒక చెట్టులో నువ్వు ఏవేవి వాటి తినగలిగే వాటియో అవే తింటాయి, అయినా ఒకటే అన్ని తినవంట. అందుకే అక్కడ రాయబడింది 4వ వచనం చూసినప్పుడు 1:4 అది విడిచింది ఇది తింటుంది. చదవండి, అది చూస్తాము. గొంగలి పురుగులు విడిచిన దానిని ఆ, మిడతలు తినివేసి ఉన్నవి. అర్థమైందా? గొంగళ్ళ పురుగు విడిచిన దాని అంటే అది ఒకటి, అది లేతవైన ఆకుల వరకే, మెత్తగా ఉండే సాఫ్ట్గా ఉండేది వరకు తినేసి వెళ్ళిపోతాయి. అది మన చేతితో నలపవచ్చు. తర్వాత మిడతలు తినివేసి ఉన్నవి. ఉమ్, మిడతలు విడిచిన దానిని ఇప్పుడు మిడత కొన్ని తిని విడిచేస్తుంది, ఇంకా అది ఏది తింటాదో అంతవరకే. తర్వాత ఏమైపోతుంది? పసర పురుగులు తినివేసి ఉన్నవి. ఆ పసర పురుగు తింటది. పసర పురుగు తిని వదిలివేసింది చీడ పురుగులు తినివేసి ఈ ఉన్నవి. చీడ పురుగు ఉన్నాయే, ఈ చీడ పురుగు అనేది లాస్ట్ లో వేరుతో సగా పెట్టదంట. అది వేరుని తింటాయంటది ఎక్కువ. అంటే ఏమి మొత్తం ఏమి సూచిస్తున్నాడు ఇక్కడ? మొత్తమే ఏమి లేక ఏమి నాశనము. అదిదా నా సైన్యం అంటారు. అప్పుడు దేవునికి ఎప్పుడైతే ఒక దేశము కానీ, ఒక దేశంలో ఉన్న అధిపతి కానీ, దేశం ఉన్న ప్రజలు కానీ ఎప్పుడైతే విరోధంగా చేసినప్పుడు, దేవుడు తీర్పు వచ్చినప్పుడు ఆయన సైన్యముగా ఇది పని చేస్తుంది, వెళ్ళి పంపిస్తాడంట. అందుకే ఇది నా సైన్యం అంటే. నా సైన్యం అంటే ఏం చేయాలి? వాళ్ళని పోయి సార్ వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళకి పోయి ఆధారం ఏం చేసేయాలి ఫస్ట్? ఇప్పుడు మనం ఆత్మీయంగా పైన చెప్పిన ఒక 18వ వచనం 19వ చెప్పినప్పుడు, నేను వాళ్ళకి ధాన్యమును ద్రాక్షరసమును తైలమును పంపుతా అన్నాడు. ఇప్పుడు ఈ దేశము వ్యతిరేకంగా చేసింది, వాళ్ళు 70 సంవత్సరము ఇజ్రాయేల్ ఎత్తుకొని పోయి ఎక్కడ వేయాలి? ఇప్పుడు బాబిలోన్ రాజ్యంలో నెబుకద్నెజర్ ఎత్తుకెళ్ళిపోతాడు. అయితే ఆ దేశంలో పంట కూడా ఏం చేయకూడదు. దేవుడిని ఒక శాపం, కోపం ఎలాంటిది? తీర్పు. అందుకే చెప్పి నా సైన్యం పంపుతాను, అవి ఏం చేసేస్తుంది? పంటను కూడా తినివేస్తుంది. ఒక్కటి కూడా ఏమి ఈవెన్ ఇప్పుడు ఒక చెట్టు మొద్దు నరికేస్తే వేరు ఉన్నప్పుడు మొద్దు ఏం వచ్చేస్తుంది? మళ్ళీ చిగురు పెట్టి మళ్ళీ పూత వచ్చి మళ్ళీ రెమ్మ వచ్చి మళ్ళీ పూత వచ్చి కాయ వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఒక తీర్పు ఎట్లా తెలుసా? వేరు కూడా ఏమి చేయకూడదు, అక్కడ ఉండకూడదు. అప్పుడు వాళ్ళకి మేము పంపించకూడదని ప్లాన్. ఎవరికి? వాళ్ళు అక్కడ ఉండేదానికి, నివాసం చేయడానికి ఏం లేదు వాళ్ళకి, అర్హత లేదు. వాళ్ళు 70 సంవత్సరం వెళ్ళిపోవాలి, అక్కడ పంట కూడా పండదు, ఆహారం పంపడు, ఆహారం పుట్టదు, ఆహారం లేవు. ఆహారం లేకపోతే ఏమి మనిషి ఏం చేయలేడు, అక్కడ నివసించలేరు, పారిపోవాలా. అదిదా పరిస్థితి ఇక్కడ. ఇక్కడ చూసినప్పుడు ఇది ఆత్మీయమైన విషయం ఎత్తుకుంటే మనకు పంపవలసిన ఆహారము, మన కానీ మారిన మనసు, మన ఇచ్చిన రక్షణని మనం కాపాడుకోకపోతే, మన రక్షణని గట్టిగా పట్టుకోకపోతే మన పరిస్థితి కూడా అదే.
ఆత్మీయమైన ఆహారం పంపుడు ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిలిపివేస్తాడు, ఆహారం పంపుడు, అభిషేకం చేయుడు, నేను కాపాడేవాడు ఎవరు ఉండడు, నేను రక్షించేవాడు ఉండడు, నీకు రక్షణ కవచం ఉండదు. ఏమైపోతావంతా? అదే ఆయన సైన్యం వచ్చి ఏం చేసేస్తారు? అన్ని ఏం చేసేస్తుంది? తినివేస్తుంది. అది ఎవరి కొరకు సృష్టించబడి ఏర్పరిచింది? ఎవరి కొరకు? అదే ఆది కాండంలో మనకి చెప్తారు కదా, మీ కొరకు మేము ఫల వృక్షములను కాయలను ఆకము కూర మీకు ఇచ్చాను, ఆ గడ్డి ఎవరికి ఇచ్చాను? పశువులకు ఇచ్చాను. ఇప్పుడు ఎవరికి లేదు అక్కడ. పశువులు కూడా ఏం చేయకూడదు, వీళ్ళ వల్ల వచ్చిన కోపం చూడండి. ఈవెన్ ఆ దేశంలో మనుషులు కాదు, జీవులు కూడా, పశువులు, ఎద్దులు, మేకలు, గొర్రెలు ఏ ఒక్కటి ఏం చేయకూడదు అక్కడ, నివాసం చేయడానికి లేవు ఆ భూమిలో. అంత కోపం ఆయనకి మీద ఆయనకు వచ్చిన తీర్పు, వాళ్ళు చేసిన పాప అటువంటిది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఆ 4 పురుగులు చూసాం, 4కి కూడా ఒక్కొక్కటి ఒక స్వభావం అంట. ఒకటే అన్ని ఏది దొరికిందని ఒకటి తినమంటది. ఏది విడిచినా అవి తింటాయంట, అవి విడిచి ఇవి తింటాయంట, ఇవి విడిచి అవి తింటాయంట. అప్పుడు ఎంత చూడండి, అప్పుడు 4 బొత్తిగా దశరాజు నా సైన్యం అంటారు దేవుడు. అప్పుడు దాన్ని ఏమంటారు? నా మహాసైన్యము. చూడండి, అప్పుడు మనం ఏమనుకుంటాం ఈరోజు, అయ్యో పురుగులు పట్టిన వాడిని మంది వేసి చంపేస్తాం. అదంతా ఆయన ఎంత కార్యం కొరకు ఉత్పత్తి చేసిందో చూడండి. ఆయన చేయమంటే ఆయన ఆజ్ఞని ఏం చేస్తుంది? అది ఈ రోజు వరకే చక్కగా చేస్తుంది. ఆయన ఆజ్ఞ అది. అదే మనం గమనించాల. ఇక్కడ కూడా చెప్తున్నాడు, సంపూర్ణమైన అది ఎప్పుడు అదే మీరు మారు మనసు పొందితే అవి తినివేసిన పంటను తిరిగి వేసేస్తాను మళ్ళీ మీకు మరలా ఇస్తానంటాడు. ఎంత గొప్ప దయామూర్తి, దయామయుడు చూడండి ఆయన, ఎంత కనికన సంపూర్ణుడు. ఆల్రెడీ ఏదో వచ్చి ఒక 4 పంపించి తినివేసేసింది, వీళ్ళకి రావాల్సిన ఫలం పోయినాయి. అయితే అవి తినివేసిన ఆ లెక్క తిరిగి ఏం చేస్తాను మీకు నేను? చూడు ఎంత బాగా చూడు. నా జనులు ఇక నిన్నటికి 26 నా జనులు ఇక నిన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇజ్రాయేలీయుల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుణ్ణైనా యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. అలా ఎరగడానికి అదిదా గొప్ప ఒక విషయం, ఆశీర్వాదం. ఎప్పుడో వాళ్ళు పోయి ఆయన చెప్పిన ప్రకారం తీర్పు పొంది తిరిగి వచ్చినప్పుడు ఇది ఇచ్చిన ఆశీర్వాదం అక్కడ చెప్తారు. తర్వాత ఇంకొక 28 వచ్చిన బాగా మంచి విషయం చెప్తారు. ఇది మనం ఎక్కడ వింటూ ఉంటాం. చెప్పండి. 28:2-28 యోవేలు గ్రంథము. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. చూసారా, ఇది మనకి ఎప్పుడు గుర్తు ఉండేదే. ఇది ఎవరు గుర్తు చేస్తారు ఈ వచనాన్ని కరెక్ట్ గా? ఎందుకు దినంలో పేదలు ఏం చెప్తారా ఈ మరి అక్కడ ఏమనుకుంటారు? అపోస్తల కార్యము 2:26 నుండి చూసినప్పుడు, 16 నుండి చూసినప్పుడు 21 వరకు. అపోస్తల కార్యం 2:16 నుండి 21 ఏం చెప్తారు అక్కడ? ఈ మరి ఈ యొక్క ప్రవచనం ఈయన ఎక్కడ చెప్పినారు? ఇది ఎక్కడ చెప్పబడింది? అయితే ఎక్కడ జరిగే విషయాన్ని మాట్లాడుతున్నారు? యేసుప్రభు వచ్చి జీవించి వెళ్ళిపోయి ఆయన పోయి ఎవరిని పంపిస్తున్నాడు? ఒక అపోస్తల కొరకు ఏం కావాలి ఇప్పుడు? ఆదరణ, పరిశుద్ధాత్మ కావాలా వాళ్ళకి బోధించే ఒక ఆత్మ. ఎందుకంటే అంతవరకు ఎవరు బోధించారు అన్నిటినీ? ప్రభు బోధించారు. ప్రభు ఏమయ్యారు? ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆయన ఒక దినం కరెక్ట్గా కాలం సంపూర్ణం అయింది. ఆయన ఏం చేశారు? ఇప్పుడు తిరిగి లేచి వెళ్ళిపోయినారు. కానీ వీళ్ళ కొరకు ఏం చెప్పారు? వాగ్దానం చేశారు ప్రభువు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణ కర్త అయిన ఆత్మను పంపుతా అన్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ పంపుతా, అది వచ్చి మీకు అన్నిటిని ఏం చేస్తుంది? బోధపరుస్తుంది. అక్కడ చెప్పిన ప్రభు చేయబోయే కార్యాన్ని ఎక్కడ చెప్తున్నారు? ఇక్కడ ఏ కాలంలో? బీసీ దాదాపు ఆడ చూస్తే బీసీ 835 796 వరకు, అప్పుడు -అయితే వస్తుంది కదా, అక్కడ చెప్పినారు. ప్రభుకు ముందుగానే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయా? 800-900 సంవత్సరాల ముందుగానే, 835 700 సంవత్సరం ముందుగానే ఆయన ఈ యొక్క ప్రవచనం చెప్పారంటే ఎంత గొప్ప దేవుని ఒక ఆత్మ, ఎంతో గొప్ప జ్ఞానము దేవుడు ఆయన అభిషేకిస్తున్నారు. ఎప్పుడో జరగబోయేది
కుమారుడు వచ్చి చేయబోయే విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అపోస్తల కార్యము 2:16 నుండి 21 వరకు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్ కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము చాలా 30 వరకు చాలా ఆడవరికి ఎంత గొప్ప విషయం చూసారా, ఎంత గొప్ప ప్రవచనం చెప్పేస్తారు తెలుసా. ఆయన అక్కడ కంటిన్యూ టక్కున ప్రభు రాకడ కోసం చెప్పేస్తారు. మళ్ళా ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఇప్పుడు చక్కగా ఈ అపోస్తులు కూడా ఎత్తుకొని ఎలా వాళ్ళకి ఆ ఒక సరిగా ఒక ఆలోచన వచ్చింది. అక్కడ జనాలు ఏమనుకుంటారు, అందరూ వాళ్ళ గురించి ఏమనుకుంటారు, ఏం చెప్పమంటున్నారు, అందరూ ఏమంటున్నారు అక్కడ 14-15 అక్కడ అందరూ వీళ్ళు ఏమి మత్తులమై మాట్లాడుతున్నారు. అయితే కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చూడండి అక్కడ లోకస్తులు ఎలా కనపడుతున్నారు, వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుంటే, వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతుంటే అసలు వీళ్ళు అక్కడ కొందరు ఎలా చూసారు, వీళ్ళు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు వీళ్ళు ఎలా ఆ భాష వచ్చు అని ఆశ్చర్యపడతారు. కొందరు ఏం చెప్తారంటే తప్పార్థం చేసుకోండి, వీళ్ళు మద్యము తాగి మద్యము వల్ల ఇలా ఏం చేస్తారు, మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఇది లోకం ఎప్పుడు మనం ఎవరు ఏం చేసిన దేవుని బిడ్డలు ఏం చేసిన దానిలో ఏమి కనపడతాయి, వాళ్ళకి తప్పే కనపడతాయి. అయితే దేవుని బిడ్డ అయిన పేతురుకి ఏం కనపడతా ఉంది ప్రియులారా? పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చాలు. ఎందుకు ఈయనకి ఇప్పుడు ఎక్కడ గుర్తొస్తుంది ఈయనకి? యోవేలు ప్రవక్త చెప్పిన ఒక ప్రవచనం ఏమవుతుంది గుర్తు వస్తూ ఉంది. అప్పుడు దేవుని బిడ్డ దేవుని ప్రవీణుడిగా ఉన్నాడు, ఏ పని మీద ఉన్నాడు, ఏ కార్యం మీద ఉన్నాడు. ఇప్పుడు లేకపోతే లోకస్తులు అనుకున్న దానికి ఈయన అనుకున్న దాని తేడా ఉందా? అప్పుడు ప్రభు బోధించిన బోధలు ఎలా ఉన్నాడు? ఈయన సమృద్ధిగా ఉన్నాడు, లేకపోతే ఈయనలో ఉండి ఏమి రాదు. ప్రభు ఎంతగా తర్ఫీదు ఇచ్చి ఉంటే వాళ్ళు వచ్చి అలా మాట్లాడుతుంటే విరోధంగా లేచి అంటున్నాడు, బిగ్గరగా. అది కూడా ఏమంటున్నాడు, ఓ యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి, నా మాట వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. అది మీరు ఊహించుకున్నట్టు ఏదో మత్తులు తాగి ఉన్నారు అనుకోపాకండి, అలాంటి వారు కారు. ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. ఎంత సమయం ఉంది చూసారా? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అదిదా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. అంటే ప్రభు ఎంత తర్ఫీదు ఇచ్చుంటే, ఎంతగా దేవుని ప్రభు బోధలో నిలిచి ఉంటే ఆయనకి ఆ సంఘటన గుర్తు రావాలి టక్కని. ఇదే ఉండే సామాన్యులకి ఆడ వాళ్ళు కూడా ఏముంది వాళ్ళ దగ్గర కూడా అదే గ్రంథం ఉంది, వాళ్ళకి ఎందుకు రాలే? వాళ్ళు ఏం తెలియదు ప్రవచనాలు. ఇది పాత నిబంధన ఉండే బుక్కే కదా, కొత్త నిబంధన బుక్ కాదు కదా, ఇంకా బుక్ రాలేదు కదా. అప్పటి వరకు పాత నిబంధనగా అనుసరిస్తున్నారు. ఎందుకు పాత నిబంధన ఉన్న వాళ్ళకి గుర్తు రాలే? అక్కడ యూదావారులారా, యెరూషలేము కాపురస్తులు, యెరూషలేము ఉండే వాళ్ళే కదా. అంటే ఆ దేవుని వాక్యం మీద ఎవరు శ్రద్ధ లేదు అక్కడ. అది మనం గమనించాలా. ఎంత గొప్ప కార్యము అక్కడ దేవుడు బయలుపరుస్తుంటే, దేవుడు ఏర్పరచుకున్న ప్రభు ఏర్పరచుకున్న శిష్యులు ఎంత చక్కగా ఆ వాక్యం గుర్తు చేసుకుంటారు. చూడు, 11 మందితో లేచి నిలబడి, మీరు అనుకున్నట్టు వీళ్ళు మత్తులు కారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం ఈరోజు ఏమైంది? నెరవేరుతా ఉంది, జరుగుతా ఉంది. అదిదే గుర్తేరు కదా, అది చెప్తున్నాడు ఆ మాట. అప్పుడు దేవుని బిడ్డలు దేనిలో ఉన్నారు? కరెక్ట్ దేనిలో ఉండాలా?
1000 మంది మాట్లాడవచ్చు. లోకం అలా అంటుంది. దేవుని పని చేసే వాళ్ళని ఏమంటుంది, ఆ మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటారు, మత్తులో ఉన్నారు అంటుంది. కొందరు ఏమంటారు ఇంకా చూసారా. అదిదా ఈయన ఎందుకు గొప్ప ప్రవచనం చెప్పారంటే ఆడ జరగబోయే విషయాన్ని ఇక్కడ మనం చదువుతాం. ఇప్పుడు యోవేలు చదవండి 28 చూపిన 30 వరకే అలాగే ఆడ చెప్పబడింది. ఎలా చేస్తారని చెప్పారు చూడండి. ఎందుకు గొప్ప విషయం చూడండి. 28 నుండి 30 వరకు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కళ్ళు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్ కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరచెదను. ఇంకా ఏం చేయాలి, ఇంకా చెప్పబడింది. ఇది ఎక్కడికి ఉండే కారణం ఇది చివరిలో ఆ రెండో రాకడ, ప్రభు రాకడప్పుడు ఆ జరగబోయే ఆ అంతము, యుగ అంతము గురించి మాట్లాడుతుంది. ఎన్ని విషయాలు చూడండి ఇక్కడ. అట్లే దాన్ని ఎత్తి అక్కడ అలా రాసి ఉన్నారు అపోస్తల కార్యంలో. అప్పుడు ఎంతగా వాళ్ళు దేవుడు ఆ ప్రభు చెప్పిన బోధలో వాళ్ళు ఎంతగా ఏమి జరుగుతుంది ఈ యుగ అంతంలో, ఎలా అన్ని నేను పోయి పంపుతాను, వేచి ఉండండి. ఎక్కడ కరెక్ట్గా వేచి ఉన్నారు వాళ్ళు. అక్కడ దినంలో ఎక్కడ ఏం చేయకూడదు. మళ్ళీ ఏం చెప్పారు ప్రభు, మీరు ఎక్కడ వెళ్ళవద్దని, అక్కడ అందరూ ఏం చేయండి. ఎంత ఐక్యత చూడు, ఎంత మాట ప్రభు మాట చూడు. ప్రభు చెప్పారు లేచి వాళ్ళని స్థిరపరిచి మీరు ఎక్కడ పోకండి, ఇక్కడ ఉండండి, ఇక్కడ మీకు ఖచ్చితంగా నేను ఎంత మాట కొరకు వేచి ఉన్నారు. సరిగా వాళ్ళు ప్రార్థన ఉన్నారు, సరిగా వచ్చింది, ఆత్మ అభిషేకించారు, అందరి మీద నిండింది, అందరూ అన్ని భాష మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ చక్కగా లోకంలో ఉండే వాళ్ళు యూదులు, ఆడ యెరూషలేము కాపురమిస్తున్న వాళ్ళు భక్తులే ఉన్నారు. వాళ్ళ అన్ని జాతి ఏం లేదు అక్కడ ఎక్కువ. అయినా వాళ్ళ దృష్టికి వాళ్ళ దగ్గర వాక్యం బైబిల్ ఉంది, గ్రంథాలు ఉంది. అయితే వాళ్ళు యోవేలు గుర్తురాలా, వాక్యం గుర్తురాలా. అదే దేవుడు ప్రభు ఏర్పరచుకున్న ఆ ప్రియులకి దేవుని వాక్యం గుర్తు వచ్చింది చెప్తున్నారు. అదిదా మనం చూడవచ్చు. ఎంత గొప్ప విషయం చెప్తున్నారు చూసారా. అదిదా ఇంకొక వచనం కూడా రాశారు ఇక్కడ 32 చూసినప్పుడు. అప్పుడు ఇది కూడా అదే రెండో ఒక ప్రభు లోకాంతం ప్రభు రాకడి రెండింటికి సూచన ఈ వాక్యం 32:31. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండల మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. చూసారా, ఇక్కడ కూడా చెప్తున్నారు. మళ్ళా ఇక డీటెయిల్ గా యెహోవా దినమందు ఏం చెప్పేశారు ఇక్కడ. యెహోవా సెలవిచ్చినట్లు యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు. చూసారా, యెహోవా యొక్క బాగా భయంకరమైన దినము అది రాకముందు. చూడండి, యెహోవా దినము ఆ భయంకరమైన దినం గురించి కూడా రాశారు ఇక్కడ. అదే దాన్ని కూడా అయితే అక్కడ మార్కు సువార్త 13:24 కూడా 25 కూడా రాశారు. అక్కడే సేమ్ ఉంది, మీరు చూసుకోండి, చదివేది ఎక్కువ అవుతుంది కదా. అక్కడ సేమ్ ఇలాగే ఆ దినము వస్తుంది. ఆ దినము సేమ్ ఏమవుతుంది, సూర్యుడు తేజోహీనుడగును, వెలుగు ఇవ్వడు, చంద్రుడు ఏమవును రక్తవర్ణము ఆగును, ఏమి కనపడవు, చీకటి కమ్ముకొను. ఎంత చూడండి. అలాగే ఆ ప్రభు రాకడ యుగ అంత్యము గురించి ఎంత చక్కగా రాశారంటే ఈయన నిజంగానే దేవుడు. చూడండి, ఎక్కడో మనదా దీన్ని కరెక్ట్గా మ్యాచ్ చేసి చూడు. ఎవరు లేరు, వాళ్ళు రాసినప్పుడు వాళ్ళకి తెలియదు. అదిదా మనం చూడొచ్చు. ఎంత గొప్ప విషయం చూడండి. అక్కడే ఎన్ని మంది కాపురస్తులు ఉన్నారు, ఎంత భక్తులు, ఒక్కరు కూడా ఈ ఆలోచన రాలేదా ప్రభు ఉన్నప్పుడు. ఎంత వాళ్ళ దగ్గర గ్రంథాలు ఉన్నాయి కదా, ఒక్కరైనా. అదిదా మనం గమనించాలా. తర్వాత చూసినప్పుడు 3వ అధ్యాయం చూసినప్పుడు అప్పుడు ఎవరు రక్షింపడతారంట. 32 కూడా ఒకటి బాగుంది. శేషించిన వారిలో యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అదిదా, యెహోవా నామమును బట్టి
ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడు. అదిదా మనకు రోమాలు కూడా చెప్తున్నారు కదా. రోమాలు ఏం చెప్పబడింది? 13 వచనం కూడా ఉంది. సేమ్ అట్లా ఉంది. ప్రభు నామం ముందు ప్రార్థన చేయవాడు రక్షింపబడదా. ఎంత గొప్ప విషయం. ఇక్కడే అక్కడ చూడండి, ఎక్కడైతే రాస్తున్నారు ఈ యోవేలు ప్రవక్త చాలా విషయాలు చేసి అక్కడ ముఖ్యమైన విషయం రాశారు. ఇక్కడ ప్రభు నీకు 24 అధ్యాయం మత్తయి 24 రాశారు కదా. అంతము నాశనం అన్నీ రాశారు ఆయన. ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు చూడండి, ఎక్కడో కాలం ఉంది అయినా వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంది కానీ దాన్ని గ్రహించలే లేదు. యెరూషలేము గురించే చెప్తారు, మళ్ళా అది అయినా గ్రహించలేదు వాళ్ళు. ఆల్రెడీ గ్రంథం ఉంది, చదువుతారు కదా. మన దగ్గర ఇచ్చింది ఎన్ని ప్రవచనాలు జరిగింది జరగలేదు వాళ్ళకి అంత మాత్రం దీనిలో విశ్వాసం లేదా? ఆయన వాక్యం ఎంత గొప్పని తెలీదా? జరగబోయే విషయం రాసి ఇచ్చారు కదా. ఆయనను దీన్ని చేతులు పెట్టుకొని కూడా చూడలేదు. మన దేశానికి ఏం వస్తుంది, ఎలాంటి వస్తుంది కూడా తెలియదు వాళ్ళకి రాబోయే ఉగ్రతగా రాసి పెట్టిన్నారు. ఎక్కడ రాశారు? జరగనే ఎప్పుడో రాసేసారు కదా. అప్పుడు జరగలేదు వీళ్ళు. ఆయనను వీళ్ళు చేతులు పెట్టుకొని ఏం చేయలేదా? ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. చూడండి మళ్ళా 3వ అధ్యాయం చూసినప్పుడు మళ్ళా చెప్తున్నాడు. అక్కడ 3వ అధ్యాయం 1వ వచ్చి ఏం చెప్తున్నాడు? ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలంన అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున. ఏం చెప్తారంటే ఇప్పుడు మళ్ళా నేనేం చేస్తాను, ఇది కూడా 2 విధమైన మాట ఉన్నాయి ఇక్కడ కూడా. నేను యూదాకును యెరూషలేముకును కలిగిన ఆ ఒక చెరలో నుండి విడిపించినప్పుడు ఆ దినమున ఏం చేస్తాను నేను రప్పించు కాలం. ఇది కూడా అంతమైపోతుంది. మళ్ళా అందరిని గ్యాదర్ చేస్తారు కదా, అది కూడా మ్యాచ్ అవుతుంది. ఇది ఒకటే చేయలేము, ఒకటే దాన్ని ఎత్తుకోలేము. ఎందుకంటే ఆ మీనింగ్ ఉంది అక్కడ. నేను చెదరగొట్టబడిన నా జాతి జనం ఏం చేస్తాను, నేను మళ్ళా సమకూరుస్తాను. మళ్ళా వాళ్ళు ఒక పూర్వస్థితిని ఏం చేస్తాను మళ్ళా. అప్పుడు ఎక్కడ జరగబోయే మ్యాటర్ ఇది? యేసుప్రభు చనిపోయిన తర్వాత 2 ఉన్నాయి. యేసుప్రభు చనిపోయిన అది అక్కడ యెరూషలేము గురించి మాట రాయలే అక్కడ. తర్వాత యుగాంతములు రిజరెక్షన్ ఉంది కదా, 4 విధమైన ఏముంది, పునరుద్ధానం ఉంది కదా. అది కూడా మ్యాచ్ అవుతుంది పోయి చూస్తే, కంపేర్ చేస్తే. అదే దాన్ని చాలా మంది వేద పండితులు రాసినప్పుడు ఈయన రాసేది చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఆ ప్రస్తుతం అక్కడ ఉంది, తర్వాత చూసినప్పుడు అది రిజరెక్షన్ కూడా విషయం కూడా ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అన్ని విషయాలు ఇది లోతైనది. అలా చూసినప్పుడు కింద చూసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటే ఇక్కడ చెప్తా చూడు, 5-6 చదివినప్పుడు మీరు నాకేమైనా చేయుదురా, నా వెండిని నా బంగారమును మీరు పట్టుకుని పోతిరి, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. యూదా వారిని యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదను. ఇంకొక మాట చెప్తారు కింద 7వ వచనం ఏం చెప్తారు? ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయుదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మి వేయింతును. వారు దూరముగా నివసించు జనులైన షేబాయీయులకు వారిని అమ్మివేతురు. ఇక్కడ ఎలా ఉందంటే, ఒక ఇంగ్లీష్ లో చూసినప్పుడు చూస్తే తమిళ్లో కూడా ఎల్బి వర పన్ని అంటే నేను మరలా వాళ్ళని లేపుకొని వస్తాను అని. అక్కడ లేదు సరిగా. ఇంగ్లీష్ అలా ఉంది. ఇంగ్లీష్ ఏముంది చూడ, 7వ వచనము, 3వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయము యోవేలు. See,
I am going to rouse them out of the places to which you sold them, and I will return on your own heads that you have done. అంటే రిటర్న్ ఉంది కదా, Rouse ఉంది. ఆ, I am అంటే going to raise rouse. అంటే లేపేది ఉంది ఆడ. అదేదమ్మా ఇప్పుడు లేపేది ఎక్కడ జరిగే మ్యాటరు, పునరుత్థానం. అదే పునరుద్ధానం జరిగే మ్యాటర్. అదే ఇక్కడ కంపేర్ చేశారు, రెండు విధంగా రాశారు. యెరూషలేము మరలా కట్టబడే విషయం రాస్తారు, యెరూషలేము మళ్ళా తిరిగి వాళ్ళని చెర నుండి తిరిగి వచ్చి ఆశీర్వాదంగా పెడతానని రాస్తారు. మళ్ళీ అక్కడ మర్మంగా ఒకటి రాస్తారు, వాళ్ళని తిరిగి లేపుతాను, நான் அவர்களை எழும்பி వర పన్ని. எழும்பి అంటే ఎక్కడి నుంచి లేపేదే, లేపేదంటే ఎక్కడ, మరణం లేపినట్టు ఉన్నాయి. రెండు విషయాలు ఉన్నాయి, అందుకని చెప్పేది. ఇది అన్ని కూడా చాలా వచనాలు మీరు కంపేర్ చేస్తే యోవేల్ గారు రాసిన ఈ ప్రవచనాలు యుగాంతానికి మ్యాచ్ అవుతుంది, రిజరెక్షన్ మ్యాచ్ అవుతుంది, అక్కడ యెరూషలేము ఒక పాడైపోయేది మ్యాచ్ అవుతుంది, తిరిగి కట్టబడేది మ్యాచ్ అవుతుంది. ఎన్ని విషయాలుగా రాసేది చూడండి. అదేదమ్మా నేను చెప్పింది. మళ్ళా అందుకు చెప్తున్నాను, మళ్ళీ ఇది ఎలా మీకు వాళ్ళు అమ్మి వేసిన మళ్ళా బదులుకి మిమ్మల్ని ఏం చేస్తాను నేను, మీ కుమారులను మీ కుమార్తెలను యూదా వారికి అమ్మి వేయించు. ఆ రోజు మోషే ద్వారా ఎంత కఠినంగా ఐగుప్తులు మన ఇజ్రాయేల్కి చేశారో, ఎంత అన్ని దేశములకు వైభవంగా ఉన్న ఆ ఐగుప్తు ఈరోజు పరిస్థితి ఏమి, అంత బీద దేశంగా అయిపోయింది. ఎందుకో అప్పుడు ఏం చేసి పేశారు దేవుడు, వాళ్ళని ఏం చేస్తాను, ఎందుకంటే నా పిల్లలను ఎంత వాళ్ళు చేశారో అంతగా వాళ్ళు ఏం చేశాను, తిరిగి నేను వాళ్ళని చేస్తాను వాగ్దానం చేసేసినారు. వాళ్ళు ఖచ్చితంగా అది అప్పుడే ఆయన మాట అప్పుడే సగం వెళ్ళిపోయింది. ఈ రోజు పరిస్థితి చూస్తే అందరికన్నా కింద పూర్గా ఉన్నాయి. అంటే దేవుని పిల్లలకి చేసిన ఒక ప్రతి దానికన్నా ఏముందో తీర్పు, వాళ్ళకి తీర్పు మాట చెప్పించేది. అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాడు, మీరు నా జనాంగాన్ని మీరు అమ్మి వేసినారు కదా, వాళ్ళు ఏం చేస్తాను నేను, మీ బదులుగా మీ వాళ్ళు ఏం చేస్తాను నేను, అలాగే అమ్మి వేస్తానంటున్నారు ఆయన. ఎవరు ఏం పని చేస్తారో అప్పుడు ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తారు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఇది ఎక్కడ చెప్పిందని. 9-10 వచనాలు. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోట కత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి, బలహీనుడు నేను బలాఢ్యులను అనుకునవలెను. ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ, ఇది ఎక్కడ కంపేర్ చేసేది ఇది, ఇప్పుడు ఎవరికి చెప్తారు ఇక్కడ, ఇది లాస్ట్ లో జరగబోయే ఆర్మేగద్దోన్ ఏమవుతుంది, ఇది యుద్ధం, ఇది దానికి మ్యాచ్ అవుతుంది. ఏమంటే అందరినీ సమకూర్చేది ఎవరుదా, దేవుడే. అప్పుడు ఇజ్రాయేల్కి బలమైన బరువైన రాయిగా చేసి ఎవరుదా, దాన్ని ఎత్తి మోయి వారు అందరూ ఏమవుతారంట, మిక్కిలి కొడుదురు ఉంది. దాన్ని ఏం చేస్తాను నేను, అందరికన్నా బరువైన రాయిగా అంటే బరువైన రాయిగా అంటే ఏం అర్థము, అందరిని ఎదిరించి అంత సామర్థ్యము వాడి గల కత్తిగా చేస్తానంటాడు. వాళ్ళ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయి, అన్ని దేశాలు ఏం చేయాలి, వాళ్ళు డ్రెస్ చేయాలి, అన్నిటినీ నాశనం చేసేయాల. అది ఎవరిని ఇస్తారు, ఎవరి ద్వారా చేయబోతారు, అదిదా. ఆ రోజు దాదాపు గిడియోన్ వచ్చి చెప్తాడు, యుద్ధానికి పోవాలా రాండి అన్నప్పుడు 8,000 మంది వచ్చారు, 32,000 మంది వచ్చేసారు. సేవకుడు పిలిచినాడు, రా అని వచ్చేసాడు. వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు, ఈ జనాంగం ఇంత ఎక్కువ ఉన్నారప్ప, ఇంత అవసరం లేదు, మేమే యుద్ధం చేసి ఏం చేసాం, మమ్మల్ని రక్షించుకుంటామని చెప్తారు. కాబట్టి యుద్ధం అంటే భయం అంటే ఎందరో వెళ్ళిపోమని అన్నారు. యుద్ధం అంటే ఎందరికి భయము వాళ్ళు వెళ్ళిపోమన్నారు. ఎన్ని వేల మంది వెళ్ళిపోయినారు, 22,000 మంది వెళ్ళిపోయినారు. సగం కాదు, 22,000 మంది గో బ్యాక్. ఏమే యుద్ధం అంటే భయం. మళ్ళీ పిలిచినప్పుడు వచ్చేది ఏమే, ఏదో దేవుని సేవకుడు ఏమన్నా దేవుడు మనల్ని ఏం చేస్తాడేమో, పిలిచినప్పుడు పోకపోతే దేవుడు మనల్ని అని భయపడి వచ్చిన వాళ్ళు. యుద్ధం భయం అంటే వెళ్ళిపో 22,000 మంది. మళ్ళీ దేవుడు చూస్తాడు, 10,000 మంది ఉన్నారప్ప, వీళ్ళు కూడా ఎక్కువ, వీళ్ళు కూడా నాకు వద్దు, ఇంత జనం కూడా వద్దు, దీనిలో కొంత ఏం ఇంకా ఒక పరీక్ష పెట్టి దీనిలో ఒక గ్రూప్ చెప్తాను, ఒక సిగ్నల్, ఒక సూచన, ఆ సూచన చేసే వాళ్ళని సపరేట్ పెట్టు, మిగతా సపరేట్ పెట్టన్నారు.
అది ఏమే ఆ నీళ్లు పోయి నదిలో తాగమంటారు, నడిపించుకుపోయి తాగినప్పుడు చేతులు ఎత్తుకొని బాగా క్లీన్ చేసి తాగేవాడు ఒక గ్రూపుగా పెట్టు. అట్టే ఆవులాగా లేదా ఏ జంతువులు తాగుతారు కదా, వాడిని ఎద్దులాగా తాగేవాడిని ఒక పక్కన పెట్టండి. ఆ చేతులు ఎత్తి గడిగిన వాళ్ళని పక్క పెట్టినప్పుడు 300 మంది తేలినారు. ఇక్కడ 9,700 మంది తేలినారు. ఆ 9,700 మంది పంపేయన్నారు. 32,000 మంది ఎక్కడ, ఇప్పుడు మిగిలింది 300 జనాంగం, 300 మంది ఉన్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రపంచమే కదిలి రావచ్చు. ఇజ్రాయేల్ అందరి లోక దృష్టికి ఎలా ఉంది అది? అల్పమైందిగా ఉంది. అది మ్యాప్లే అంటారంట అప్పుడప్పుడు, చాలా వేరే వాళ్ళు వేరే జాతి వాళ్ళు అంటారంట, ఇజ్రాయెల్ మ్యాప్ లేకుండా చేసేస్తాను వస్తారంట. ఎక్కడ ఎక్కడ ఉండకూడదని మ్యాప్ భూమిపై ఈ మ్యాప్ భూమిని గీసింది ఎవరి కొరకు? ఫస్ట్ ఈ మ్యాప్ను తయారు చేసి ఈ భూమిగా మరి ఇచ్చింది ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ దీన్ని ఆయన ఎన్నుకున్న ప్రియులకు ఇచ్చారు. అది శ్రేష్ఠ భాగాన్ని ఎవరికి ఇచ్చారు? ఆ దేశంలో ఉన్న ఆ వైభవం ఎక్కడ లేవంట. అన్ని వైభవం పెట్టి ఆ తన పిల్లలకి ఇస్తే ఆ ఖనిజాలు, ఆ పంటలు, ఆ శ్రేష్టమైన లోపల ఉన్న అంత మంచిది ఇస్తే వీళ్ళు మ్యాప్లు లేకుండా చేస్తారంట. అదే ఇప్పుడు ఎలా 300 మందితో గిడియోను పోయి గొప్ప విజయం సాధించారో అలాగే ఈ భూమిలో ఉండే సర్వ జనాంగాన్ని ఒక్క ఇజ్రాయేల్ పెట్టుకొని ఏం చేశారు దేవుడు? అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు నాకు కొట్టండి, అన్నిటిని మీరు యుద్ధ సామాన్లు చేయండి అంటారు. ఎక్కడికి ఇదే? ఇది చూస్తే రెండో ఒక యుద్ధం ఏమది ఏమంటారు దాన్ని? ఆర్మగెద్దోన్, ఆ చివరి యుద్ధం జరుగుతుంది కదా, 3వ ప్రపంచ యుద్ధమా, అది వెయిట్ అది గురించి మాట్లాడుతుంది ఇక్కడ. ఇక్కడ మళ్ళీ చూసినప్పుడు కింద 11 వచ్చిన ఏం చెప్తారు? చుట్టుపట్ల ఉన్న అన్యజనులారా త్వరపడి రండి. ఇప్పుడు అర్థమైంది, మనకి క్లియర్ అయిపోతుంది ఇది ఎవరు చెప్పబడింది, ఎక్కడ చెప్పబడి లాస్ట్ జరిగిపోయే మేటర్. త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకొని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై. ఇప్పుడు మనకు అర్థమైపోయిందా? ఇది ఏం చేయాలి? నలుదిక్కులో ఉన్న అన్ని జనులకు ఏం చేయబోయేదాన్ని? ఇప్పుడు తీర్పు తీర్చుటకై, తీర్పు చేయబోతాను. ఇంగ్లీష్ అట్లా ఉంది, అది జడ్జిమెంట్ ఉంది. అందరికి సర్వజనముకు ఉంది అక్కడ, హోల్ పీపుల్, హోల్ నేషన్ ఏమని ఉంది అక్కడ 11. సరేలే, ఇక చూసినప్పుడు అదే ఉంది. అందరికి ఏం చేయబోతాను, మరి తెలుగు చదువు ఏముంది? నలుదిక్కులనున్న అన్యజనులకు, ఆ నలుదిక్కులో ఉన్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును. అది కరెక్ట్గా చెప్తారు. ఇది ఎక్కడ జరిగిపోయేది? యుగ అంతంలో, అంటే ఈ యొక్క ఉండే ప్రస్తుతం ఉన్న ఈ భూమి అంది ఏమే మొదటి ఉన్న ఒక భూమి ఆకారం ఎప్పుడు ఏమైంది? నోవాధ్యాయంలో ఏమైపోయింది? అది అయింది. ఇప్పుడు రెండోది ఉండేది దేని వేచి ఉంది కదా, అది చెప్తున్నది ఇక్కడ. రెండో ఒక ఇది 3వ ప్రపంచ యుద్ధం అయ్యేటప్పుడు అక్కడ జరిగే సర్వ అన్ని జనులకి దేవుడు తీర్పు చేయబోతాడంట. తర్వాత అప్పుడు కింద అన్యజనులు లేచి అచ్చటికి రావలెను, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి. తీర్పు తీర్చి లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. అది యెహోవా దినం, మళ్ళీ చెప్తారు, యెహోవా దినం వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సియోనుల నుండి గర్జించుచున్నాడు. యెహోవా సియోను నుండి ఏం చేస్తాడు? గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ కాదని తెలిసిపోయింది. ఇందాక యెరూషలేము గురించి కంపేర్ చేసి కదా, ఇప్పుడు యెరూషలేము నుండి ఏమొస్తుందంట? యెహోవా సియోనుల నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. అంటే ఇప్పుడు యెరూషలేము ఏం చేసేది? ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసినట్టుంది అక్కడ?
ఈ యెరూషలేములో ఆయన కాపురం నివాసం చేసి అక్కడి నుండి ఏం చేస్తున్నాడు ఆయన తన స్వరము వినబడి చేయించు. ఇప్పుడు ఎక్కడి నుండి ఇది ఎక్కడ యుద్ధం కంపేర్ చేయవచ్చు మనకు ఈ ఒక్క పదం ఉంది కదా. ఇందాక యెరూషలేము నేను ఏం లేకుండా చేస్తాను వాళ్ళని ఇప్పుడు ఏం చేసినాడు యెరూషలేం గురించి కాదు, ఇది యుగ అంతం గురించి మాట్లాడుతున్నారు. యెరూషలేం నుండి నేను ఏమి స్వరము వినబడ చేయించున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును. సరిపోయిందా? మళ్ళీ చెప్తారా అన్న? ఇజ్రాయేలు చదవండి. యెహోవా ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేసేసినాడు అక్కడ? దుర్గముగా అంటే ఒక మంచి స్టాండర్డ్ చేసేసిన, స్ట్రాంగ్ చేసేసినారు. అక్కడి నుండి చెప్తున్నాడు మళ్ళా అన్ని జనులిక మీదట దానిలో సంచరింపకుండా. అదిదా ఇప్పుడు యెరూషలేములో ఇప్పుడు ఎవరు ఏం చేయని కాలం అదే. పరిపూర్ణంగా ఇజ్రాయేల్ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ అన్ని జనులు ఏం చేయకుండా కాలం అదే. ఇప్పుడు ఏమవుతుంది? అన్ని జనులు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇజ్రాయేల్ ఉన్నారు. అదే ఇది రాయబోయేది అని అర్థం. ఇప్పుడు రాబోయే కాలం ఇది జరగబోయేది. అప్పుడు ఇజ్రాయేల్ ద్వారా చేయబోయి అక్కడ స్ట్రాంగ్ చేసి అక్కడ నుండి దేవుని రాజ్యం ఉంది. అక్కడ నుండి ఏం చేస్తారు? అందరి దగ్గర అన్ని జనులు తీర్పు తీరుస్తారు. అదిదా ఇప్పుడు జరగబోయే ప్రభు రాకడ యుగ అంతం గురించి మాట్లాడుతున్నారు. తర్వాత సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. అది ఇప్పుడు అన్ని జనులకి ఇప్పుడు తర్వాత ఇది రిజర్వేషన్ ఎక్కడ వస్తుంది? సెకండ్ ఇప్పుడు పునరుద్ధానం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? సర్వ ఏమంటే ఇప్పుడు అన్ని జనులిక మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? సియోను యెరూషలేములోను సియోను ఆయన అక్కడ నివసిస్తున్నాడంట. మళ్ళా నేను ఆ దినమందు పర్వతములో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును. కొత్త ద్రాక్షరసం పారును. కొండల్లో నుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. ఏమండి అర్థమైందంతా? కొత్త ద్రాక్షరసము, మళ్ళా కొత్త నీళ్లు, అప్పుడు మళ్ళీ తర్వాత పాలు ప్రవహించును. మళ్ళా ఇంకా నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి. నీటి ఊట నీరంటే ఏమి? ఇప్పుడు వాక్యం, సత్యం, దేవుని వాక్యము కొత్తగా వస్తుంది. నీవు ఎక్కడండి? ఇప్పుడు ఇది ఎక్కడ కాలం వెళ్ళిపోయింది వెంటనే రిజర్వేషన్ అయిన తర్వాత మూడో దేవుని ప్రభు రాజ్యం స్టార్ట్ అయింది కదా. రెండో రాకడ ప్రభు రాజ్యం అక్కడ పోయింది. అప్పుడు అక్కడ ఉబ్బుకి పారి సిత్తీము లోయను తడుపును. మరలా ఐగుప్తీయులను ఏదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును, ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. తరతరములు యెరూషలేము నివాసముగా ఉండును. ఎలా ఉంది? తరతరము, అది చదవండి ఆ పాయింట్. తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సియోనులో నివాసిగా వసించును. తరతరములకు ఎప్పుడు నివాస స్థలం ఏం పెట్టేసే దాన్ని ఇంకమటి ఏమవుతుంది అంటే ఇప్పుడు అన్యులు వెళ్ళిపోయే కాలం వస్తుంది, దగ్గరలో ఉంది అని అర్థం చెప్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కడ విషయం రాశారు చూడండి, టక్కని మారిపోతుంది ఒక వచనంలో. అక్కడ రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. అక్కడ ఆ కాలంలో నీటి ఏమి చేసిందంట? కొత్త నీరు, ద్రాక్షరసము, పాలు, ఆలయములు ఎక్కడి నుంచి వస్తుందంట? టక్కన ఊరు వెళ్ళిపోయి ఆలయం వచ్చేసి ఆలయం నుండి ఏం చూస్తుందంట? నీళ్ళు ఉబ్బుకుతుందంట. అంటే కొత్త సత్యాన్ని, దేవుణ్ణి, ఒక వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు కదా. యెరూషలేము నుండి ఏం చేయబడి ఉంది వాక్యము, వెళ్ళేది ఒకటి ఉంది కదా. దేవుని వాక్కు ఎక్కడి నుంచి వస్తుందంట?
యెరూషలేము. యెరూషలేము అది ఇది చెప్తున్నారు ఇక్కడ. ఎంత గొప్ప విషయం. నన్ను చూసినప్పుడు నేను ఏమి అయితే ఎవరిని మాత్రం పాడు చేస్తాను, నా బిడ్డల్ని ఏం చేసిన వాళ్ళని ఐగుప్తు. కొడుకు నిమిత్తం మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ వచ్చేసి ఏ దేశం వస్తుంది? ఏదేం ఆ, ఆహా వారికి ఆ, ప్రాణహాని కలగచేసిరి గనుక ఉమ్, ఐగుప్తు దేశము పాడగును. ఆయన చెప్తున్నాడు యూదా పుత్రుని రక్తముని 19 చెప్తున్నాడు. వాళ్ళు ఐగుప్తీయులను ఐగుప్తులను యోదోమీయులను యోదోమిలను యూదా వారి మీద బలాత్కారము చేసి బలాత్కారం చేసి తమ తమ దేశములలో ఉమ్, నిర్దోషులకు వారికి ఆ నిర్దోషమైన రథాన్ని ఏం చేశారంట? ప్రాణహాని కలగచేసిరి. నిర్దోష రథాన్ని చెల్లించారంట. వాళ్ళు నిర్దోషులు, పాపము లేని వారిని, ఏ ఒక కార్యం లేకుండా, తప్పు లేకుండా వాళ్ళు రాయబడింది ఇక్కడ. ఏమే యూదా పుత్ర దేశ కుట్రమిల్ల రక్తం చింది, దోషము లేని వాళ్ళ రక్తము చిందించి వాళ్ళకి ఏమే కొడుమైన వాళ్ళు చేసిన ఏమేది అదే రక్తం చెందించి వాళ్ళు ఏమో ఇబ్బంది ప్రాణహాని కలగచేసిరి అది కనుక ప్రాణహాని కలగజేసిన కనుక ఐగుప్తు దేశము పాడగును. అది దానికి ఐగుప్తు దేశము పాడగును. ఏదేమో దోషము నిర్జనమైన ఎడారిగా ఉండును. అంటే ఏమి జనమే లేకుండా ఏమి ఎడారి అయిపోతుందంట. ఎంత కోపం దేవుణ్ణి తీర్పు చూడండి. ఎవరికి? దేవుని బిడ్డలకి చేసిన అన్యాయానికి, దేవుని బిడ్డలకి చేసిన తప్పని, దేవుని బిడ్డలకు అన్యాయంగా ఏం చేశారు? బలాత్కారం చేసి చంపివేసినారు. వాళ్ళకి ఎప్పటికీ దండని. అది చెప్తున్నా. అప్పుడు ఏమి ఇక్కడ ఒక హెచ్చరిక, మారు మనసు పొందండి. మారు మనసు పొందినప్పుడు ఇవంతా కొత్త ద్రాక్ష రసము, కొత్త ఏమే నీరు, పాలు ప్రవహించేది మనకు ఎలా దొరుకుతుంది? ఎవరు దొరుకుతుంది? తన పిల్లలుగా ఉన్న వారికి కదా. తన పిల్లలుగా ఎవరు మారు మనసు పొందుతారో, ఎవరు రక్షణ కోరుకుంటారో, ఎవరు జీవమును ప్రేమిస్తారో, ఎవరు జీవాధిపతిని ప్రేమిస్తారో, ఆ జీవాధిపతి మాట నడుస్తారు, వాళ్ళకే ముందే. అదే చాలా గొప్ప విషయం రాశారు. చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప విషయం రాశారంటే ఆయన నిజంగానే చాలా విషయం. ఒక చూసినప్పుడు ఉండే ఒక ప్రవక్తలో ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఈయన. ఈయన ఏ కాలంలో ఉన్నారు చూసినప్పుడు అక్కడ రాయబడింది కదా, ఏమి లోయ అది రాశారు కదా, యెహోషువ ఆ లోయ అన్నప్పుడు ఆయన కాలంలో ఉన్నప్పుడు ఉండొచ్చు అని రాశారు. ఈయన ఎంత ప్రత్యేకమైన వ్యక్తి చూడండి. అక్కడి నుండి ఆయన దేశం నుండి పిలుచుకొని వచ్చారు. చాలా వచ్చి దేవుణ్ణి ఒక పని చేయడానికి ఎన్నుకున్నప్పుడు దేవుణ్ణి ఒక సత్యాన్ని ఎంత చక్కగా ఆయన చెప్పిన హెచ్చరిక అలాగే చెప్పేశారంట. ఏ ఒకటి వాళ్ళు వార్నింగ్ ఇస్తారంట. అలాగే మీరు వద్దు, దేవుడు ఇలా చేయమని చెప్తున్నాడు, మారు మనసు పొందండి, లోపడండి, విధేయులవ్వండి, లేని ఎడల మీకేమొస్తుంది? మీరు శాపగ్రస్తులు అవుతారు, దేవుని శిక్ష పొందుతారు. అందుకే ఒక్కొక్క వచనం ముందు వెనక చూసినప్పుడు ఒక పక్క హెచ్చరిక ఉంటుంది, ఒక పక్క తీర్పు ఉంటుంది, తర్వాత పిలుపు ఉంటుంది, కనికరం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. అప్పుడు అదిదా ఈయనతో దేవుడు ఒక 3 వచనాలు, 70 ఎన్ని వచనాలు మనం చూసాము? దాదాపు 73 వచనాలు అంతే కదా. 20, 22, 21, 41, ఒక 32, 73 వచనాలు అంతే. 73 వచనాలు ఎంత గొప్ప విషయాలు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు రాసేసారు ఆయన. యెరూషలేములో జరగబోయే ప్రాముఖ్యమైన విషయము, ప్రభు ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించే విషయము, లాస్ట్లో జరగబోయే యుగాంతంలో జరగబోయే ఆర్మగెద్దోను వరకు, మళ్ళా రిజర్వేషన్ వరకు కూడా మాట్లాడేశారు ఆయన. ఎంత గొప్ప విషయాలు కదా. నిజంగానే ప్రియమైన సహోదరి, మనం ఇంతవరకు కూడా యోవేల్ గ్రంథంలో ఉన్న 73 వచనాలు ధ్యానించాం. దేవుని చిత్తమైతే మరొక వారంలో మరొక ప్రవక్తను మనము ధ్యానిస్తాం. ఇంతవరకు ఓపిక విన్న మీ అందరికీ ప్రభువు నామములో వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.